నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే నేను నిన్న ఎన్కౌంటర్లో న్యూస్ అనాలిసిస్ వీడియో రాలేదు, ఈరోజు కూడా చాలా లేటుగా రావటం జరుగుతుంది. కానీ రేపటి నుంచి కరెక్ట్ టయానికే వస్తుంది. దీంతో పాటుగా నేను మీకు గతంలో మన ఎన్కౌంటర్లో ఈవినింగ్ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేయటం కోసం మనమే ఒక ఈవినింగ్ పేపర్ ఒకటి పెట్టబోతున్నాం. దాన్ని ఈ ఎడిషన్ కూడా తయారు చేయబోతున్నాం అనేది గతంలో మీకు చెప్పాను. దాని తాలూకు ఒక చిన్న అప్డేట్ ఏమిటంటే, ఈ రోజున ఆ పేపర్ ఒక డిజైన్ మనకి పంపించటం జరిగింది. ఆ పేపర్ ఓవరాల్గా ఒక 4 పేజీలతోటి, ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ అప్డేట్స్ మొత్తాన్ని ఈవినింగ్ ఎడిషన్లో ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొని వస్తాము. అలాగనే ఈ పేపర్ రూపంలో కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము. దాని తాలూకు అవుట్లైన్ డిజైన్ మనకి అవుట్లైన్గా చేసి పంపించారు. దాదాపుగా సంతృప్తికరంగానే ఈ అవుట్లైన్ డిజైన్ మొత్తం అంతా మనకు బాగానే అనిపించింది. ప్రతిరోజు సాయంత్రం కుండబద్దలు, సూర్యాస్తమయం కాదిది ఉదయించే నిజం, ఇట్లాగ ఒక క్యాప్షన్ పెట్టుకొని మనం చేయటం జరుగుతుంది. ఇక అసలైన న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు పాత మాటే కొత్తగా, రెవెన్యూ మంత్రి తొలి సంతకం వింత, నిషేధిత జాబితా భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాతపాట, కీలకమైన 4 కేటగిరీ భూములపై నాంచుడు, సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా అంతే, జగన్ ప్రభుత్వం పాపాలకు ఇప్పుడు రైతులు బలి, 22A నుంచి 5 రకాల భూములు తొలగింపు. రెవెన్యూ మంత్రి మీద ఈరోజు మరి ఆంధ్రజ్యోతిలో కొంచెం ఇబ్బందికరంగా అయిన వార్త అనుకోవాలి. విముక్తి వీటికేనట, మాజీ ప్రస్తుత సైనిక అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954కు ముందు అసైన్మెంట్ చేసిన భూములు, ఇంకా ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి ప్రకటించారు. ఈ 5 కేటగిరీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2014-19 కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ 2022-24లో గత జగన్ ప్రభుత్వము ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి అనగాని చెప్పటం ఏమిటో, కొత్త ఫైలుపై తొలి సంతకం చేయడం ఏమిటో. విముక్తి కావలసింది ఏమిటి అంటే, షరతులు గల పట్టా సర్వీసు, ఇనాము, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా చుక్కల భూములు, ఇవి అసలు సమస్యలు. అదే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళే పాస్ పుస్తకం అన్నీ క్లియర్గా ఉన్నాయి అని అనుకుంటే ఆన్లైన్లో ఏదో ఒకటి వాళ్ళే డిలీట్ చేసి మనం మళ్ళీ అక్కడికి వచ్చేటట్టుగా చేసేవాళ్ళు. ఇది గతంలో జరిగేది ఖచ్చితంగా. నాకు ఒకసారి ఇలా జరిగింది. అడంగలు 1B తీసుకుంటానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి సమస్య వచ్చేటట్టుగా చేస్తారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్టే లెక్క. అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశానని మంత్రి చెప్పారంటే కొత్తగా భావించాల్సిందే. అయితే 5 రకాల భూములు నిషేధిత జాబితా 22A నుంచి తొలగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం రెవెన్యూ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. మరి గతంలో కూడా ఈ అనగాని సత్యప్రసాద్ మీద ఆంధ్రజ్యోతిలో ఇలాగనే ఒక మంచి కథనం వేశారు. అంటే చెప్పనట్టుగా. మరి ఇదేమిటనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక 500 కోట్ల కిక్కు, న్యూ ఇయర్కు భారీగా తాగేశారు. డిసెంబర్ 31, జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయం, 6.73 లక్షల కేసుల లిక్కరు, 2.95 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు, ఫుల్లుగా తాగి ఊగిన మందుబాబులు. కొత్త మందు వచ్చిందని ఆనందంలో తాగారో, లేకపోతే ఈ మందు ఎలా ఉందో చూద్దామని తాగారో. అసలు డిసెంబర్ 31, జనవరి 1 ఎందుకని తాగుతారో కూడా తెలియదు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29 నుంచి 3 రోజుల్లో 543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు
బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఇక పక్కాగా పులులు లెక్క. రేపటి నుంచి నల్లమలలో గణన ప్రక్రియ. 4 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా లెక్కింపు. టైగర్ రిజర్వుల్లోనూ సిద్ధమైన అటవీ శాఖ. పులులు రాను రాను రోజు రోజుకి తగ్గిపోతున్న పులులు, మరి వాటిని మళ్ళీ పక్కాగా లెక్కేస్తారు. ఇక గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం అంట. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడి కాల్పులు. గన్మెన్ తుపాకీలకు 8 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి. తప్పించుకున్న మాజీ మంత్రి. ఇరు వర్గాల పరస్పర కాల్పులు. ఒకప్పుడు బళ్ళారి కింగ్ టైగర్, ఆయన మీద కాల్పులు జరిపారంటే మరి ఏమన్నా చేస్తే ఆయనే చెయ్యాలి అన్నట్టుగా ఉండేది. మరి ఇప్పుడు ఆయన మీదనే హత్యాయత్నం జరిగింది. ప్రాజెక్టుల సందర్శనకు సీఎం. 5న పోలవరం, 7న వెలిగొండ, 17న ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి స్వయంగా పనుల పరిశీలన. ఆ ప్రాజెక్టు వివరాలు పంపాలని జలవనరుల శాఖతో సీఎంఓ ఆదేశం. వరుసగా సందర్శించి వస్తారు. దీన్ని అట్లాగనే పోలవరం అనేక ఏళ్లగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేశారు. టీడీపీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు. వీటిని తీసుకోరాదని 28 ఏళ్ల కిందటే తీర్మానం. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి. పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చిన నిరాకరణ. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడి మాత్రం మినహాయింపు. 2 నెలల క్రితం నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతోటి టీటీడీకి అనేక ఇబ్బందులు. ఆర్థిక న్యాయపరమైన వివాదాలతోటి సతమతం. ఇట్లా ఎవరికి వచ్చిన వాళ్ళది వాళ్ళు వాడుకోవటం మొదలు పెట్టారంటే ఇంక మరి ఏం చేయాలి చెప్పండి. ఎవరో ఒక తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు. కొన్నాళ్ళు బాగానే నిర్వహిస్తారు. తర్వాత నిర్వహణ భారం అవుతుంది. ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేదెప్పుడు? అందుకే ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదు అని 1997లో బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది. పలుకుబడింది. బాగా నిర్వహించి బాగా ఆదాయం వచ్చేటట్టు చేస్తే ఎవరో చేయాల్సిన పని లేదు. దేవాదాయ శాఖే వచ్చి ఆ గుడి మీద పడిపోతుంది. మిగతా చర్చీల కంటే ఇంక వాటికి అసలు పర్మిషన్లు ఏమిటో, అసలు చర్చి నిర్మాణాలు ఏమిటో వాటికి ఏమి తెలియదు. కానీ మసీదులకి వాటికైతే వర్తించదు. కానీ మామూలు హిందూ దేవాలయాల మాత్రానికి కొంచెం ఆదాయం చూపించండి, హుండీలో బాగా డబ్బులు పడతాయి అని ఒక కొంచెం ఆదాయం వచ్చేటట్టు చెయ్యండి. దేవాదాయ శాఖ వాళ్లే వచ్చి పడతారు. వాళ్లే టేక్ ఓవర్ చేసేస్తారు. ఒక ఈవోని పెడతారు అక్కడ, మిమ్మల్ని ఉత్సవ విగ్రహాలని చేస్తారు. కాకపోతే అంత ఆదాయం వచ్చేటట్టు చేస్తే వీళ్ళు మాత్రం ఎందుకు వదులుకుంటారు? తల వదిలేసి తోకబట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీశైలానికి తరలించారు. కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్. జోరాల నుంచే నీళ్లు తీసుకుని ఉంటే ఏపీ లబోదిబోమని ఏడ్చేది. నాడు 2099 టీఎంసీలు చాలని మాజీ సీఎం హరీష్ రావు సంతకాలు చేశారని ధ్వజం. నేడు కృష్ణా జిల్లాలో 555 టీఎంసీలు ఇవ్వాలని, కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు ఇవ్వాలని తాము ట్రిబ్యునల్కు కోరుతున్నామని వెల్లడి. ఈ నీళ్ల గోళ ఒకటి మళ్ళీ తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ మళ్ళీ బయటకు రావటం మొదలుపెట్టాడు. ఒక ప్రెస్ మీట్ తోటి బయటకు వచ్చాడు. తర్వాత అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా పలకరించడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి 1 సంవత్సరం ముందుగానే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని ఊపందుకుచ్చుకోవటానికి కేసీఆర్ ఇప్పుడు ఈ నీళ్ల గోల ఒకటి పట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జోరాల నుంచి కాకుండా శ్రీశైలానికి తరలించడానికి కేబినెట్ ఆమోదం లేదు. పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారాయి. ఇలా శ్రీశైలానికి మార్చడం వెనక లోతైన అవినీతి ఉంది.
అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి బేసిన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ భేటీలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై విమర్శలు చేశారు. యాక్చువల్గా చేయాల్సింది మొత్తం వాళ్లే చేశారు. ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మొత్తం వాళ్లే లాగి బయటేసుకొని ఈ రోజున ఇక సిగరెట్లు మరింత ప్రియం. పాన్ మసాలాల ధరలను భారీగానే. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం అడ్డన 40% జీఎస్టీ అదనపు సుంకం. బీడీలపై మాత్రం 18% జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి. సిగరెట్లు తాగేవారికి, పాన్ మసాలాలు వాడేవారికి కేంద్రం గట్టిగా షాకిచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీ పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్ ధరగా దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరుగుతుంది. అయితే పాన్ మసాలాల ధర భారీగానే పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు వర్తిస్తాయి. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు వాడకాన్ని నియంత్రించే ప్రయత్నం భాగంగా వాటిపై పన్నులు పెంచడాన్ని కేంద్రం ప్రకటించింది. హానికారక వస్తువుల కోసం ఇటీవల సవరించిన జీఎస్టీ రేటు కంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. ఇది మాత్రం అన్యాయం. పాన్ మసాలాల వాడకాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా వాటిపై పన్నులు పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏమనుకోవాలండి దీన్ని? నియంత్రించటానికి పన్నులు పెంచాలా? లేదు, అసలు పొగాకుని బ్యాన్ చేయండి, గంజాయి బ్యాన్ చేసినట్టుగా. సరే కాదు అని అనుకుంటే, దాని మీద ఆదాయం వస్తుంది అని అనుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం. ఇప్పుడు మీరు రేట్లు పెంచినంత మాత్రాన తాకుండా ఉండేవాడు తాకుండా ఉండేది ఏం కాదు, ఇంకా ఎక్కువ గుల్ల చేసుకుంటాడు. జేబుకి ఇంకా ఎక్కువ చిల్లు పడుతుంది. తద్వారా మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తే అది చాలు అనుకుంటే కనుక చేసేది ఏం లేదు. అందులో నియంత్రణ ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇదే మాట చెప్పాడు, మీకు గుర్తుండే ఉంటాయి. విపరీతంగా మద్యం రేట్లు పెంచేస్తే మద్యం తాగటానికి దూరం అయిపోతారు, తద్వారా నేను మద్యపాన నిషేధం సాధిస్తానన్నాడు. ఇది నియంత్రణ కోసం చేస్తున్నాం అని చెప్పటం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లాగానే కనపడుతుంది. ఇక అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు. ఢిల్లీ వైద్యుడు అరెస్టు, పరారీలో తమిళనాడు డాక్టర్. వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం. గౌహతి, కోల్కతా మధ్య తొలి రైలు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఇప్పుడు వందే భారత్ మొత్తం అన్ని సీటింగే అనుకుంటాను. ఇప్పుడు దాంట్లో స్లీపర్ కోచ్ కూడా. వందే భారత్ రైలు స్లీపర్ కోచ్లో ప్రయాణించాలన్న ప్రయాణికుల కోరిక త్వరలో తీరనుంది. వందే భారత్ స్లీపర్ కోచ్లతో కూడిన రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ రన్ను, ఇతర పరీక్షలు కొన్ని పూర్తయ్యాయని, తొలి స్లీపర్ రైలును గౌహతి, కోల్కతాల మధ్య నడపనున్నామని ఆయన వివరించారు. చానాళ్లుగా కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుంది. భారతీయ రైల్వేలో వందే భారత్ చైర్ కార్ రైళ్లతో కొత్త శకం ఆరంభించింది. ఈ రైళ్లను ప్రజలు కూడా బాగా ఆదరించారు. చాలా ఫాస్ట్గా వెళ్తాయి, కొంచెం క్వాలిటీ ఉన్న ట్రైన్స్ అని అనుకోవాలి వందే భారత్. బడి నుంచే వృత్తి విద్య. విద్యార్థుల భవితకు సరికొత్త బాట. 6-12 తరగతులు విద్యార్థులకు పాఠశాలల్లో నైపుణ్య విద్యా శిక్షణ. 1599 ఉన్నత స్కూళ్లలో కోర్సులు. ఇవి గతంలోనే ఉండేవని మా నాన్న చెప్పారు అప్పట్లో. వాళ్ళు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఇలాగా స్కూల్లోనే ఎవరికి దానికి డివైడెడ్గా ఉండే తర్వాత తీసేసుకుంటా వచ్చి చివరికి ఇది వచ్చారు. అసలు ఆ సమయంలో అయితే విద్యా సంస్థ దేనికోసం పనిచేస్తాయి అని అంటే ఎంసెట్ ర్యాంకుల కోసమే పనిచేస్తాయి అన్నట్టుగా తయారయ్యింది. ఇక ఆ దెబ్బకి మొత్తం టార్గెట్ బేస్గా చేయి ఇక నారాయణ, చైతన్య ఇట్లాంటి సంస్థలన్నీ పుట్టుకు రావటం, ర్యాంకులు అని కొట్టుకోవటం. సరే, ఇక సాక్షిలో కూడా చూద్దాం. ఇక షెడ్లో 108 కుయ్యో ప్రాణాలు పోతూ ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్డుకే పరిమితం. మరమ్మతులతో ఎక్కడికక్కడే ఆగిపోతున్న అంబులెన్స్లు. ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు. అంబులెన్స్ కోసం ఫోన్ చేసి 40 నిమిషాలు ఎదురు చూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపైన కన్నుమూసిన క్షతగాత్రుడు. ఒకటి అర అలాంటివి జరుగుతున్నాయి, కానీ ఎక్కడ వీళ్ళు చెప్పినంత తీవ్ర సమస్య లేదు. వీళ్ళకి సమస్య తీవ్రంగా కనిపించాల్సిన పని లేదు, వీళ్ళే దాన్ని తీవ్రతరం చేసేస్తారనమాట. ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కార్ అలసత్వం. 104, 108 సేవల నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. దాన్ని స్కామ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అరబిందో కంపెనీకి నిర్వహణకి ఇచ్చి స్కామ్గా మార్చింది ఆయన. ఆల్రెడీ ఉన్న సర్వీసులు మొత్తానికి మళ్ళీ జెండా ఊపి కొత్తవి కొన్నామని పేరు చెప్పి విజయవాడలో పెద్ద డ్రామా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దోపిడీ అంచనా. రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లో అక్రమాలు. లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2 కోట్లు వ్యయం. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలు ఏవీ లేవు. 1305.39 కోట్లతో టెండర్ పిలిచిన ఏడీసీఎల్. ఖజానాకు 52.61 కోట్ల నష్టం. ఆ మేర కాంట్రాక్టర్కు ప్రయోజనం. రంగులు వేసి 3,000 కోట్ల రూపాయల నష్టం. 52 కోట్ల రూపాయల గురించి సాక్షి రాస్తుంది. 3,000 కోట్ల రూపాయలు రంగులు వేయటం, కోర్టుకెళ్ళి మొట్టికాయలు తినటం, అక్కడ లాయర్లకి పే చేయటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వాటికి తెల్ల రంగు పూసి మళ్ళీ రంగులు మార్చటం. కేవలం ఈ రంగులు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఒక ఆలోచన. మన పార్టీ మన జెండా రంగులు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఉండాలి అనుకున్న వచ్చిన ఒక ఆలోచన ఖరీదు 3,000 కోట్ల రూపాయలు. దానికి ఏం చెబుతారో కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఇక్కడ. 1.23 కోట్ల సైబర్ దోపిడీ. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుని ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక వ్యక్తి 1 కోటికి పైగా నగదు పోగొట్టుకున్నాడు. బాధితుడి నుంచి వివరాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు నగదు జమ చేసిన 13 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. 453 హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యల పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గతేడాది జూలైలో సిఎస్ను ఆదేశిస్తే స్పందన ఏది? అయ్యో, సిఎస్ని ఆదేశిస్తే స్పందన లేదని సాక్షి అనుకుంటుంది. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా సిఎస్ ఏంటి, లేకపోతే అప్పుడు డీజీపీలు ఏంటి? డీజీపీ అయితే మరీ దారుణం. నాకు రూల్ ఆఫ్ లా తెలుసండి, రూల్ బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆ రూల్ బుక్ ఓపెన్ చేసి కోర్టులో నిలువుగాళ్ల మీద నుంచొని ఆ రూల్ బుక్లో రూల్ చదివాడు. ఇప్పుడు సిఎస్ స్పందన లేదని సాక్షి వాపోతుంటే భలే విచిత్రంగా కనిపిస్తోంది. కిక్కు ర్యాగ్గొట్టింది. తెగ తాగించి ఉంటున్న బాబు సర్కారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులై పారిన మద్యం 4 రోజుల్లోనే 585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం. అలాగుంది. సంపద సృష్టి లేదాయే, ఉన్నది ఆవిరాయే. జిఎస్టీ గణాంకాల్లో వెల్లడైన చేదు నిజం. అవి కనపడతా ఉంటే అలాగనే పాపం వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం. అనంతపురం జిల్లా ఎల్లనూరులో రెచ్చిపోయిన టీడీపీ మోకలు. ఆ ముందు మీరు కూడా బాగానే రెచ్చిపోయారు కదా. ఇవన్నీ ప్రతీకార చర్యలు, లేకపోతే ఒకళ్ళకున్న పాత కక్షలు, వాటి నేపథ్యంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి పార్టీ రంగులు పూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సాక్షి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అందిపుచ్చుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది సంగతి. ఇక ఇదండి, మనం కొత్తగా కుండబద్దలు ఈవినింగ్ ఎడిషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ లేఅవుట్ మీకు ఎలా అనిపించింది? ఈ పేపర్లో ఇంకా మార్పులు ఏం చేయవలసి ఉంది? ఇదే లేఅవుట్ బాగుందా, లేకుంటే దీన్ని ఏమైనా మార్పులు చేయించి మరో కొత్తది చేయించాలా? మీ అమూల్యమైన సలహాలని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా రాయండి. 4 పేజీలతోటి ఆ రోజు సాయంత్రం వరకు జరిగిన
వార్తలన్నిటితోటి ఈవినింగ్ 5-5:30 మధ్యలో మీ ముందు వీడియోగా తీసుకొని రావడానికి, అలాగనే ఈ పేపర్ రూపంలో కూడా ఆన్లైన్లో కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ పేపర్ లేఅవుట్ చివరి వరకు చూసినందు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.